మొన్న శివాజీ గారు ఒక ఆయన దండోర్ అనే మూవీ ఫంక్షన్ అవును మూవీ ఫంక్షన్ చూసా. సో శివాజీ గారు ఏదైతే రియాక్ట్ అయ్యారో ఎందుకు రియాక్ట్ అయ్యారు అంటే నిధి అగర్వాల్ గారికి అలా జరిగింది కదా, సో మీరు అలా ఉండకూడదు అని చెప్పి చెప్పారు. అంటే సేఫ్టీగా ఉండండి అని చెప్పి చెప్పారు. సో అలా చెప్పడం కూడా కరెక్టే, కాకపోతే ఆయన చెప్పే విధానం తప్పు. సో లేడీస్ ని ఏ విధంగా అయితే జనాలు అలా ఇబ్బంది పెట్టారు అంటే నిధి అగర్వాల్ ఇబ్బంది పెట్టారు, సో ఈయన చెప్పే విధానం కూడా అలా తప్పు జరిగింది కదా. తప్పుని ఆయన ప్రశ్నించాడు కరెక్టే, కానీ తప్పుని తప్పుగా ప్రశ్నించాడు ఆయన. అంటే ఆడ యూజ్ చేసిన వర్డ్స్ సరిగ్గా లేవు, యూజ్ చేసిన విధానం తప్పు. సో దానివల్ల ఆయనకు దెబ్బ కొట్టింది. ఫస్ట్ ఆయన రియాక్ట్ అవ్వడం తప్పులేదు, కానీ రియాక్ట్ అయ్యే పదాలు అక్కడ వాడినటువంటి భావజాలాలు తప్పు, అలా వాడకూడదు. కరెక్ట్ ఆయన రియాక్ట్ అవ్వడం తప్పు, ఎందుకంటే భారతదేశంలో స్త్రీని పూజిస్తాం మనం. స్త్రీలను పూజించే ఈ దేశంలో మనము రియాక్ట్ అవ్వకుండా ఉండడం అనేది వాళ్ళకి సపరేట్ గా చాలా చాలా చోట్ల సపరేట్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం సింపుల్ గా రోజువారీ జీవితంలో బస్కి వెళ్తాం, బస్కి వెళ్తే స్త్రీలను కేటాయించిన సీట్లను కూర్చోబెట్టండి అని చెప్పేసి అంటారు. ఎందుకు? దేశంలో స్త్రీలను గౌరవించే దేశం కాబట్టి ఈ దేశం. సో ఇలాంటి దేశంలో సో ఆయన అలా చెప్పడం కూడా కరెక్టే, కాకపోతే ఆయన చెప్పిన విధానం తప్పు, అలాంటి పదాలు యూజ్ చేయకూడదు. సో అందుకే అనసూయ గారు వీళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. అంటే అంత వచ్చిండేది కాదేమో. సో అన్న కూడా ఇంకా మంగమతి క్యారెక్టర్ లో నేను ఉన్నాడు అనుకుంటా. సో ఆ ట్రామాలు ఉన్నాడు కాబట్టి సో బెటరే. కాకపోతే ఆయన మళ్ళీ సారీ చెప్పాడు పాపం. అంటే చాలా వరకు అసోసియేషన్ తరపు నుంచి వందల కొద్ది కంప్లైంట్ శివాజీ గారి మీద సారీ కూడా చెప్పాడు. సో ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన మంచి క్రేజ్ ఉంది. సో ఈ క్రేజ్ లో ఆయన నోరు తడబడ్డమో లేకపోతే ఆవేశపడ్డా అన్నాడు. సో అలా అనడం వల్ల అలా అయింది. సో ఆయన రియాక్ట్ అవ్వడం తప్పలేదు, కానీ చెడుని మళ్ళీ ఆయన చెడుగా చూపించాడు. చెడుని మంచిగా రియాక్ట్ అయితే మంచిగా చూపిస్తారు, కానీ నువ్వు చెడుని కూడా చెడుగా రియాక్ట్ అయితే నువ్వు చెడు అవుతావు ఫస్ట్. సో అదే శివాజీ గారు పాపం తడబడ్డారు. సో అందువల్ల అలా. రీసెంట్ గా శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. ఆయన కొన్ని మాటల్ని నోరు జారాడు అని అనుకోవాలి. చాలా మంది స్పందిస్తున్నారు, లైక్ అనసూయ గారు కావచ్చు, చెన్మయ్య గారు కావచ్చు. ఆయన కూడా రిపీట్ కౌంటర్ వేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఆయన వ్యాఖ్యల మీద? విజయశాంతి గారు స్పందించలేదని నా బాధేస్తుంది. ఫస్ట్ ఆఫ్ మిగతా హీరోయిన్లు కూడా స్పందించాలి. అది గట్టిగా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వాలి. ఆడాల జోలికి మళ్ళీ వెళ్లకుండా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వాలి. దేనికి వెళ్ళావయ్యా? ఒక సినిమా ఈవెంట్ కి వెళ్ళావు, ఆ ఈవెంట్ గురించి మాట్లాడాలి. ఆ సినిమాలో ఉన్న ఏదైనా కథలు చెప్పాలి, ఏదైనా పాటలు చెప్పాలి, ఏదైనా చెప్పాలి. ఆడాల గురించి నీకెందుకయ్యా? ఆ మాట్లాడే మాటలు ఎట్టా ఉండే? చీరలు కట్టుకో, నువ్వెవరువా చెప్పడానికి? నీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకో, లేదా నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరు తన్నకుండా ఉంటే, నీతో మర్యాద ఎవరైనా ఉంటే చెప్పు. వాళ్ళు తిడతారు. సొంత వాళ్ళే ఇంట్లేదా ఈ కాలంలో? నువ్వెవరికైనా చెప్పడానికి? నువ్వు సమాజానికి చెప్పేది ఏంది? నువ్వు రాజకీయ పరంగానే ఏదో సినీ పరంగానే ఏదైనా మాట్లాడు. పోయి ఆడాళ్ళ జోలికి వెళ్తావు. నువ్వు ఒక స్టేజ్ మీద ఉండవు, ఒక ఈవెంట్కి వచ్చావా? జ్ఞానం అనేది లేదా? ఏమైనా తాగి వచ్చావా అని మాట్లాడి వస్తున్నాయి. ఎవరిని కలిసినా తిడుతున్నారు. లేడీస్ని కలిసినా ఎవరిని కలిసినా. మరి సమంత మేడం ఎందుకు కూరుకుంటావు స్టేజ్ మీద? నాకు అర్థం కాదు. మైక్ అన్న ఆపే ఉండాల్సిందిగా. ఆమె కూడా పక్కనే ఉంది కదా, ఆ మైక్ ఆపేసినా కదా మర్యాద అనేది ఉండేది. ఆమె కూడా మైక్ ఆపేయకుండా గట్టిగా స్ట్రాంగ్ గా చూస్తుంది ఊరిపోయి. మరి ఆ ఊరి చూస్తాం ఏమన్నా ఆమె కూడా స్పందించి ఆడిన ఒక మాటను ఇప్పుడు పర్వాలేదు. చాలా రాంగ్ మాటలు మాట్లాడారు. ఆడవాళ్ళకి ఉన్న స్వేచ్ఛ, ఆడవాళ్ళు ఒకప్పుడు నలిగిపోయిన ఆడవాళ్ళకి ఇప్పుడే కొద్దిగా స్వేచ్ఛ అనేది వస్తుంది. బయటకు వచ్చి 4 మాట్లాడుతున్నారు, పార్లమెంట్కి వెళ్తున్నారు, అసెంబ్లీకి వెళ్తున్నారు, ఏదైనా అన్యాయాలు జరుగుతుంటే నిలదీస్తున్నారు. ఒక సంఘాలు అనేవి వాళ్ళకి పెద్దవి ఇప్పుడు తయారవుతాయి. ఒకప్పుడు మానవ హక్కుల సంఘాలు ఉండేవి పెద్దవి, అవి పోయినా కూడా ఇప్పుడు సంఘం ఒకటి ఉందంటే ఓన్లీ మహిళా సంఘం ఒక్కటే. దానిలో పెద్ద వాళ్ళు ఉండరు. ఇంతకుముందు చాలా మంది పెద్ద విజయశాంతి వాళ్ళు, చాలా మంది నన్నపనేని రాజకుమారి గారు చాలా మంది మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయారు. ఓకేనా? కాబట్టి ఇలాంటి దరిద్రుల్ని ఇంకా ప్రోత్సహించకూడదు. ఈ 2025 ఆడవాళ్ళు రివర్స్ లో ఉన్నా కూడా ఇప్పుడు ఆడవాళ్ళ మీద ప్రేమ వచ్చింది. ఈయన పుణ్యం అంట. చాలా రాంగ్ మాట్లాడాడు, చాలా రాంగ్. ఇవాళ క్షమాపణ చెప్పాడు బయటకు వచ్చే అనే విషయం తెలిసింది. మరి నిజమో ఒకటిదో అదే అది చేసాడో లేదో తెలియదు, నేను చూడలేదు ఆ వీడియో. కూడా క్లారిటీ చూసినట్టయితే నేను చెప్పేవాడిని. ఇంకా చెప్పాలి, ఇంకా 4-5 వీడియోలు బయటకు వచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టి నువ్వు ఎట్లా మాట్లాడావో అక్కడ అదే విధంగా ప్రెస్ మీటింగ్ పెట్టి, ఓన్ వీడియో కాదు, ప్రెస్ మీటింగ్ పెట్టి నువ్వు గట్టిగా చెబితే, క్షమాపణ చెబితే నీకు మర్యాద అనేది ఉంటది. లేకపోతే చాలా కష్టం. అంటే చాలా వరకు సోషల్ మీడియాలో ఏంటంటే ఆయన అన్న దాంట్లో తప్పేం లేదు కదా, అందరిని ఉద్దేశించి చెప్పలేదు. ఇప్పుడు అనసూయ గారు కొంతమంది అసోసియేషన్ తరపున వాళ్ళు కంప్లైంట్ చేశారు 100 పైగా. అందులో ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు. మన సెక్షన్స్ అంటే ఎక్కడికి వెళ్ళినా మనం వెళ్ళే దాన్ని అన్నారు కదా, ఒకరిని కించపరచాలి, ఒకరిని మెన్షన్ చేసేది చేయలేదు కదా అని చెప్పేసి. ఆడవాళ్ళకి వాళ్ళ సంగతి వాళ్ళకి తెలియదు. ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు కానీ మిగతా ఆడవాళ్ళందరికీ సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే చీరల గురించి, డ్రెస్సుల గురించి ఎవడైనా మాట్లాడతాడా? ఇప్పుడు చివరి కట్టుకున్న వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. ఆడు మాట్లాడేది ఏందన్న ఆడాళ్ళ గురించి? ఆడి పని ఆడు చూసుకోవాలి తప్ప ఏం మాట్లాడి. ఆడవాళ్ళకి ఒక స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇంకా బయటికి రావాలి. బయటకు వస్తే వాతావరణం బయట ఉంటారు. చంద్రమండలం వెళ్ళారన్న మన మగవాళ్ళు ఎవరు వెళ్ళారన్న? చంద్రమండలం వెళ్ళి హ్యాపీగా మళ్ళీ తిరిగి వచ్చారు. అలా ఉన్న స్వేచ్ఛని చెడగొట్టద్దు. వాళ్ళకున్న స్వేచ్ఛ అనేది ఉంది. వాళ్ళు ఎలా ఉండాలి ఏంది, వాళ్ళ భయం అనేది వాళ్ళకు ఉంది. ఫుల్గా ఏం లేదు, వాళ్ళ భయం వాళ్ళకు ఉంది. వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు, చదువుకోని వాళ్ళకి కూడా తెలుసు. ఓకేనా? అట్లాంటి స్టేజ్ మీద వచ్చి సినిమా గురించి మాట్లాడకుండా ఇలా మాట్లాడటం అనేది చాలా రాంగ్. మాట్లాడింది అంతే.
ఏదైనా గొక్క మాట్లాడేయకూడదు. ఒక పదం కరెక్ట్, ఆయన చెప్పిన విధానం కరెక్ట్. ఇది పండగప్పుడు ఏదో పండగ చీరలు చూసి పండగప్పుడు ఇలా కట్టుకుని రావాలి, అందరు ఇలా ఉండాలి, మన సంస్కృతి అనగారిపోతుంది అని ఒక మాట అంటే బాగుండేది. ఆయన ఏమన్నాడు, ఆ డ్రెస్ వేసుకుని తిరుగుతున్నారు, ఈ డ్రెస్ వేసుకుని తిరుగుతున్నారు, ఏం మాట ఆ మాట అనకూడదు కదా ఆయన. మరి ఇదే వాక్యం పైన ఆర్జీవి గారు కూడా ట్వీట్ చేశారు, ఎవరో దట్టి శివాజీ గారు అని చెప్పేసి. అలా ఇంట్లో వాళ్ళే మీ ఏదైనా ఉంటే మీ ఆలోచన మీ వరకు పెట్టుకోండి, ఇలా ప్రజల పైన కానీ జలా మీద రుద్దకండి అని చెప్పేసి ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అంటే కంపల్సరిగా ఇన్వాల్వ్ అవ్వాలన్న, ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి, వాడికి బుద్ధి వచ్చేటట్టు చెప్పాలి. వాడు మళ్ళీ మీడియా ముందు పెట్టి, మీడియా ప్రెస్ మీటింగ్ పెట్టి అందరికీ క్షమాపణ అనేది చెప్పాలి. లేకపోతే ఇంకా చాలా వస్తాయి ఈ 2 రోజుల్లో అని నేను అనుకుంటున్నాను.